అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'పంతం ప్రేమ' పార్ట్ 19. ఇక స్టోరీలోకి వెళ్తే, భాను తన వాచ్ వైపు చూసుకుంటూ ఒకసారి మళ్ళీ అని చెక్ చేద్దాం అని సుజాత వైపు చూస్తూ అంది. ఆ అట్టాగే బానమ్మా అని అద్వై వైపు తిరిగి, ఏటనుకోకండి, మీరు రేపు మళ్ళా రండి సారు, మీరు అడిగినవన్నీ మా ఇంటాయన మీకు రేపు చెప్తాడు అని అంది సుజాత. సరే, నేను రేపు వస్తాను అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు అద్వై. సుజాతను తీసుకొని అంతకుముందు తను చెప్పినట్టుగా చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ చెక్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత లోపల నుండి బయటకు వచ్చింది భాను. అంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు నుండి దిగిన 30 సంవత్సరాల వ్యక్తి నేరుగా భాను దగ్గరకు వచ్చి హాయ్ అంటూ విష్ చేశాడు. చిన్నగా నవ్విన భాను, ఐఎమ్ సారీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను అని అంది. నాట్ అట్ ఆల్, అంతా రెడీగా ఉందా అని అడిగాడు అతను. ఎస్, జెడి కమ్ విత్ మీ అని తనతో పాటు తీసుకువెళ్ళింది భాను. అంతా చూసిన తర్వాత సాటిస్ఫైడ్ లుక్తో భాను వైపు చూస్తూ గుడ్ జాబ్ అన్నాడు జేడి. జేడి భాను వర్క్ చేసే టూరిజం కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్. భానుని ఆ కంపెనీలోకి తీసుకున్నదే జేడి. 4 సంవత్సరాల క్రితం జేడి చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ జేడీకి అన్ని అబద్ధాలు చెప్తుండడంతో అక్కడే ఉన్న భాను జేడి అండ్ టీంకి అంత వివరంగా చెప్పింది. భాను వివరించే విధానం తనకు ఉన్న అవగాహన నచ్చడంతో జేడీ తను అబ్రాడ్ నుండి వచ్చానని, ఇండియాలో ఒక టూరిజం కంపెనీని పెట్టాలని అనుకున్నట్టుగా ఇంట్రెస్ట్ ఉంటే తన కంపెనీలో జాబ్ చేయమని చెప్పాడు. భాను జేడీ ఇచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేయడంతో, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు మనసు మార్చుకుంటే ఎప్పుడైనా సరే నాకు కాల్ చేయి, నేను జాబ్ ఆఫర్ చేసిన ఫస్ట్ ఎంప్లాయీ నువ్వే, అది ఎప్పటికీ వర్తిస్తుంది అంటూ తన కార్డ్ని భానుకి ఇచ్చాడు జేడీ. ఆ కార్డ్ తీసుకున్న సమయంలో భానుకు తెలియదు తన కష్టకాలంలో అదే తనకు ఆధారం అవుతుందని. తర్వాత భాను జాబ్ గురించి కాల్ చేసినప్పుడు తను మాట ఇచ్చినట్టుగానే భానుకి జాబ్ ఇచ్చాడు జేడీ. ఇప్పుడు ఆ కంపెనీకి దేశం మొత్తంలోనూ బ్రాంచెస్ ఉన్నాయి. భాను నిన్న లైవ్ స్ట్రీమింగ్ చేసిన తర్వాత జేడీకి తన ఒపీనియన్, దానివల్ల కలిగే లాభాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెయిల్ చేసింది. దాంతో పాటుగా కంపెనీ వెబ్సైట్స్లో ఒక ఆర్టికల్ను రాసి తను తీసుకున్న ఫొటోస్, వీడియోస్ని కూడా పోస్ట్ చేసింది. భాను చెప్పిన విషయం నచ్చడంతో జేడీ భాను చెప్పినట్టుగా తన కంపెనీ యొక్క ప్రతి ఒక్క బ్రాంచ్లోనూ ఒక స్టాల్ను ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నాడు. దానికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవడం కోసం వచ్చాడు జేడీ. అంతలో పిల్లల్ని తీసుకొని అక్కడికి వచ్చింది సుమన. జేడీని చూసి గుర్తుపట్టిన సుమన భాను భుజాన్ని గీర్తూ, తను జగదీష్ కదా అని అంది. అవును, కానీ ముందు నువ్వు ఆ గీరడం ఆపు, లేదంటే రక్తం వచ్చేలా ఉంది అని అంది భాను. అగ్రిమెంట్లోని విషయాలన్నీ వివరంగా చెప్పిన తర్వాత అందరితోనూ సంతకాలు చేయించింది భాను. అడ్వాన్స్గా కొంత పేమెంట్ ఇచ్చి అక్క నుండి వెళ్ళిపోయాడు జేడీ. భాను పిల్లల వైపు చూస్తూ, మరో 2 రోజుల తర్వాత నుండి మీరందరూ స్కూల్కి వెళ్ళొచ్చు అని అంది భాను. ఆ మాట వినగానే పిల్లలందరూ వచ్చి భానుని హక్ చేసుకున్నారు. వాళ్ళ ఆనందం చూసిన భానుకి కళ్ళు చెమ్మగిల్లాయి. భాను, ఎవరో ఏంటో కూడా తెలియని వాళ్ళ కోసం నువ్వు ఇంత కష్టపడడం అవసరమా అని అంది సుమన. సుమన వైపు ఏ భావం లేకుండా చూసిన భాను, ఎందుకంటే వాళ్ళ నిస్సహాయతలో నాకు నేను కనిపించాను కాబట్టి అని చెప్పి పిల్లల దగ్గరకు వెళ్ళిపోయింది భాను. కళ్ళకు గంతులు కట్టుకొని పిల్లలతో చిన్నపిల్లల ఆడుతున్న భాను వైపు చూస్తూ భాను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది సుమన. భాను చెప్పిన సమాధానంతో అయోమయంలో ఉన్న సుమన, భాను ఏ విషయం గురించి చెప్పింది, అసలు తను అలా ఉండటానికి గల కారణం ఏంటి, భాను గతం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంది సుమన. పిల్లలతో ఆడుతున్న భాను సుమనను కూడా రమ్మని పిలవడంతో తన ఆలోచనలను తాత్కాలికంగా పక్కన పెట్టేసి వాళ్ళతో జాయిన్ అయింది సుమన. భాను కళ్ళకు గంతలు కట్టారు పిల్లలు. తమను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న భానుమతికి దొరకకుండా సుమన ఇంకా పిల్లలందరూ కలిసి భానుమతిని ఆట పట్టిస్తున్నారు. ఎంతసేపు ప్రయత్నించినా ఎవరూ దొరకపోవడంతో కదలకుండా నిలబడి వాళ్ళ కదలికలను గమనిస్తుంది భాను. భాను తనని సమీపిస్తున్న అడుగుల చప్పుడును జాగ్రత్తగా వింటూ తనకు దగ్గరికి రాగానే గట్టిగా పట్టుకుంది. దొరికావు, ఇంతసేపు నన్ను ఏడిపిస్తావా అని అంది భాను. అంతలో వెనక నుండి సుమన నవ్వు వినిపించడంతో భాను తను పట్టుకున్న వారిని తడిమి చూసి తను సుమన కాదని అర్థం అవడంతో కళ్ళకు కట్టి ఉన్న క్లాత్ని తీసి చూసింది. ఎదురుగా విక్రమ్ నిలబడి ఉన్నాడు. విక్రమ్ని చూసిన భాను, నువ్వేంటిక్కడా అని అడిగింది. నువ్వేగా ఇక్కడికి రమ్మని చెప్పావు అని అన్నాడు విక్రమ్. విక్రమ్ వైపు చూస్తూ, నేనా, ఎప్పుడు చెప్పాను
అని అంది భాను. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు చెప్పావుగా అని అన్నాడు విక్రమ్. ఉదయం నేను కేవలం ఇక్కడికి వస్తున్నట్టుగా మాత్రమే చెప్పాను, అంతేగాని ఈ రావణ్ను రమ్మని ఎప్పుడు చెప్పాను అని అనుకున్న భాను విక్రమ్ వైపు చూస్తూ, నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అంతేగాని రమ్మని చెప్పలేదు అని అంది. నువ్వు నన్ను ఇక్కడికి రమ్మనే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అందుకే వచ్చాను అని భాను వైపు చూసి కన్ను కొట్టాడు విక్రమ్. విక్రమ్ చేసిన పనికి భాను కోపంగా చూస్తూ, ఏం చేస్తున్నావు అని అంది. నేనేం చేశా? నేనేం చేయలేదే అని అన్నాడు విక్రమ్. ఏం చేయలేదా అని విక్రమ్ వైపు కోపంగా చూసింది భాను. భాను కోపంగా ఉండడం చూసిన పిల్లలు విక్రమ్ వల్ల భాను బాధపడింది అని అనుకొని భాను దగ్గరకు వెళ్ళి విక్రమ్ని వెనక్కి తోసి భానుకి విక్రమ్ మధ్య అడ్డుగా నిలబడి, నువ్వు భయపడకు, మేమున్నాంగా అని అన్నాడు గణేష్. విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, నువ్వు మా అక్కకు దూరంగా ఉండు అని ముక్తకంఠంతో అన్నారు పిల్లలు. పిల్లలు తన కోసం స్టాండ్ తీసుకోవడం చూసి ముచ్చట పడుతూ విక్రమ్ వైపు, ఇప్పుడేం చేస్తావు అని అన్నట్టుగా చూస్తూ కళ్ళెగరేసి నవ్వింది భాను. విక్రమ్ సైడ్ స్మైల్తో భాను వైపు చూస్తూ, వీళ్ళు నన్ను ఆపుతారా అని విక్రమ్ చేతులు కట్టుకొని నిలబడి, మీరు నాపై గెలవాలని అనుకుంటున్నారా అని అడిగాడు. వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా అందరూ విక్రమ్ లాగే చేతులు కట్టుకొని నిలబడి కోపంగా చూస్తున్నారు. అంతలో గణేష్ భాను చేయి పట్టుకొని, అక్క, నువ్వు ఈ అన్నయ్యకు దూరంగా ఉండు, ఈ అన్నయ్య మంచివాడు కాదు అని అన్నాడు. గణేష్ అన్నయ్య అనడంతో గతుక్కుమన్న విక్రమ్ గణేష్ దగ్గరికి వచ్చేయి, రే బుడ్డోడా, అన్నయ్యను కాదురా బావా అని అన్నాడు. బావా అంటే అని అన్న గణేష్ వైపు చూస్తూ, అంటే మీ అక్క నా భార్య కాబట్టి అని అన్నాడు విక్రమ్. మా అక్క నీ భార్య ఎలా అవుతుంది? అక్క అక్కే అవుతుంది అన్నాడు గణేష్. హష్ అని తల కొట్టుకున్న విక్రమ్, మీ అమ్మకు మీ నాన్న ఏమవుతాడు అని అడిగాడు. మా అమ్మకి నాన్న పెనిమిటి అవుతాడు, మరి మీ నాన్నకి అమ్మ ఏమవుతుంది? నాన్నకి అమ్మ ఓ అమ్మి అవుతుంది అని అన్నాడు గణేష్. గణేష్ అమాయకపు మాటలు చాలా ముద్దుగా ఉండటంతో నవ్వుకున్నాడు విక్రమ్. అలాగే నేను మీ అక్కకి పెనిమిటిని, అంటే నీకు బావ అన్నమాట అని అన్నాడు విక్రమ్. ఏదో పెద్ద అర్థమైపోయినట్టుగా, ఓ అలాగా, నువ్వు మాకు బావవా అని అన్నాడు గణేష్. అవును అని గణేష్ చేతులు పట్టుకొని నిమురుతూ, సరే ఇక కాంప్రమైజ్, మీకు నాకు మధ్య గొడవ వద్దు అని అన్నాడు విక్రమ్. గణేష్ భాను వైపు చూడగా భాను కాదు అన్నట్టు చూడడంతో పిల్లలు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్టు, లేదు, అక్క నిన్ను పట్టుకుంటే నువ్వు విడిపించుకున్నావుగా, అందుకే అక్కకి కోపం వచ్చింది, ఇప్పుడు నువ్వు కూడా అక్కని అలాగే పట్టుకో, అక్క విడిపించుకుంటుంది, అప్పుడు అక్కకి కోపం పోతుంది అని అన్నాడు గణేష్. పిల్లలందరూ కూడా అవును అనడంతో విక్రమ్ అమాయకంగా సరే అని అన్నాడు. పిల్లలు భాను వైపు చూస్తూ, వెళ్ళక్క అని అన్నారు. భాను వైపు కొంటగా చూస్తూ ముందుకు వచ్చాడు విక్రమ్. గణేష్, అదేం వద్దు, నాకేం కోపం లేదు, మనం ఆడుకుందాం రండి అంటున్న భానుని వెనక నుండి ముందుకు తోసింది సుమన. ముందుకు తూలిన భాను నేరుగా వెళ్ళి విక్రమ్పై పడింది. కొంతసేపటి తర్వాత విక్రమ్ కూడా పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు. మాటల మధ్యలో విక్రమ్ కొన్న బొమ్మ గుర్తు వచ్చిన గణేష్ ఆ విషయం చెప్పబోతే విక్రమ్ చెప్పనివ్వలేదు. సాయంత్రం అవుతుండగా విక్రమ్ భాను విల్లాకు బయలుదేరారు. సారథి రాకపోవడంతో సుమనను డ్రాప్ చేయమని ఆర్కేకి చెప్పాడు విక్రమ్. భానుని జగదీష్ గురించి అడగాలని అనుకుంది సుమన, కానీ విక్రమ్ రావడంతో అడగడం కుదరలేదు. విక్రమ్తో వెళ్తున్న భానుని పిలిచి, రేపు లంచ్కి వెళ్దామా అని అంది సుమన. ఒక్క నిమిషం ఆలోచించి ఓకే అని చెప్పింది భాను. సుమనను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆర్కే. వెళ్ళిపోతున్న భానుని ఆపిన సుజాత వారి ఊర్లో ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఈ అమ్మ సాన మహిమ గలది, నిన్ను నీ పెనిమిటిని చల్లగా సుత్తాది, అందరూ బాగుండాలి అనుకునే మీరు ఎప్పుడూ చల్లగుండాలి అని చెప్పి విక్రమ్తో భాను నుదుటిన అమ్మవారి కుంకుమ పెట్టించి గాజులు వేయించింది. అక్కడి నుండి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిన సుజాత ఇంటి ఆడపడుచుకి పెట్టినట్టుగా చీర పెట్టింది. ఆ చీర వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉన్న భాను వైపు చూస్తూ, ఏటైనాదమ్మా, చీర నచ్చలేదా అని అంది సుజాత. ఏమీ మాట్లాడకుండా సుజాతను హక్ చేసుకుంది భాను. భాను సుజాత వాళ్లకు పిల్లలకు బాయ్ చెప్పి విక్రమ్తో విల్లాకు బయలుదేరింది. కారులో హైవే మీద దూసుకుపోతుంది విక్రమ్ కారు. భాను పదే పదే తన చేతిలో ఉన్న చీర వైపు చూస్తుంది. విక్రమ్ భాను వైపు చూస్తూ, ఏమైంది అని అన్నాడు. ఏమీ లేదు అని అన్న భాను విక్రమ్ వైపు చూసి అప్రయత్నంగా పెనిమిటి అని అంది. హా, పిలిచావా
అని అన్నాడు విక్రమ్. లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపిన భాను విక్రమ్ వైపు చూస్తూ నన్ను బయటకు తీసుకువెళ్తావా అని అడిగింది. "హ్మ్" అని కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత వచ్చిన సర్వీస్ రోడ్డు వైపు కారును పోనిచ్చాడు విక్రమ్. అరగంట తర్వాత ఒక కొండపై ఉన్న బెంచ్పై కూర్చొని ఉన్నారు ఇద్దరు. నిండుగా ప్రకాశవంతంగా ఉన్న చంద్రుని వంక చూస్తుంది భాను. వచ్చినప్పటి నుండి భాను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండటంతో ఆర్ యూ ఆల్ రైట్ అని అన్నాడు విక్రమ్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ చిన్న పిల్లలు నా కోసం ఫైట్ చేయడం నాకు చాలా నచ్చింది అని విక్రమ్ వైపు చూస్తూ అంది భాను. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపు ఆమె సంతోషాన్ని తెలుపుతోంది. భాను చేతిని తన చేతిలోకి తీసుకొని వేళ్లను లాక్ చేశాడు విక్రమ్. ఆ స్పర్శకు విక్రమ్ వైపు చూసింది భాను. విక్రమ్ కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న కృష్ణానదిలో పడుతున్న చంద్రుని కాంతి వంక చూస్తూ నాకు ఇలాంటి ప్లేస్ అంటే ఇష్టమని నీకెలా తెలుసు అని అంది భాను. విక్రమ్ భాను వైపు చూసి నవ్వుతూ ఎందుకంటే నువ్వంటే ఇష్టం కాబట్టి, నీ ఇష్టాలు అయిష్టాలు అన్నీ నాకు తెలుసు అని అన్నాడు విక్రమ్. నా గురించి పూర్తిగా తెలిసిన తర్వాత కూడా నాపై నీకున్న ఇష్టం ఇలాగే ఉంటుందా అని అడిగింది భాను. విక్రమ్ భాను ముఖాన్ని చేతిలోకి తీసుకొని నెమ్మదిగా ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు విక్రమ్. ఆ ముద్దులో ఏ విధమైన కోరిక లేదు. ఇట్స్ ప్యూర్లీ లవ్. కేవలం విక్రమ్కి భానుపై ఉన్న ప్రేమను తెలిపేలా ఉంది ఆ ముద్దు. సర్ప్రైజింగ్గా భాను కూడా విక్రమ్ని రెసిస్ట్ చేయలేదు. విక్రమ్ భాను కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఏదో బలమైన కారణం ఉందని మాత్రం నాకు అర్థమవుతుంది. నీ గతంతో నాకు పనిలేదు. ఆల్ ఐ వాంట్ ఈజ్ యూ. నాకు కేవలం నువ్వు మాత్రమే ముఖ్యం. నీపై నాకున్న ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అన్నాడు విక్రమ్. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.